అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అబూబకర్, ధైర్యంగా ఉండండి, అల్లా తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రవక్త ఆప్యాయంగా అన్నారు. చీకటి పడుతుండగా వాళ్ళు ఒక కొండ గుహను చేరి అక్కడ విడిది చేశారు. తమ ఖురైష్ తెగకు చెందిన గుర్రాల మీద మాట్లాడుకుంటూ తమ వెనకాలే వస్తున్న వాళ్ళ మాటలను వాళ్ళిద్దరూ విన్నారు. అబూబకర్ పాకుతూ గుహలోపలికి పోయారు. ప్రవక్త ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ రాతి ప్రదేశం గుండా పరిగెడుతున్న గుర్రపు డెక్కల శబ్దం సమీపానికి చేరింది. కుట్రదారులు గుహకు మరెంతో దూరంలో లేరు. ఆందోళనతో అబూబకర్ శ్వాస స్తంభించింది. అదిగో ఈ గుహలోనే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు. ఒక గొంతు పెద్దగా అరిచింది. అబూబకర్ కన్నీరు పెట్టుకున్నారు. అంతా అయిపోయింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని చంపేస్తారు, ఆయనతో పాటు నన్ను కూడా. ఇప్పుడు ఏమిటి దారి? మనం ఇద్దరమే ఉన్నాం, భయంగా అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం చాలా ప్రశాంతంగా జవాబిచ్చారు. అబూబకర్, మీరు పొరబడుతున్నారు. ఇక్కడ మనం ముగ్గురం ఉన్నాం. మీరు, నేను, అల్లాహ్. అడుగుల శబ్దం గుహ ముఖద్వారానికి చేరింది. అబూబకర్ గట్టిగా కళ్ళు మూసుకొని ప్రార్థించసాగారు. వీళ్ళకి హుబుల్ వెంటబడిన వాళ్ళు హుబుల్ దైవం ఉంది. వాళ్ళకి హుబుల్ దైవం సాక్షిగా వాళ్ళు ఈ గుహలో ఉండే ప్రసక్తే లేదు అని, ఈ గుహంతా పొదలతో సాలే గుళ్ళతో నిండిపోయి ఉంది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఎవరూ లేరు వాళ్ళలో ఒకతను అన్నాడు. అట్లయితే పదండి, ఉత్తరం దిక్కు పోదాం, ఇంకోతను అన్నాడు. డెక్కల చప్పుడు, మనుషుల శబ్దాలు క్రమేపీ తగ్గిపోయాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా అబూబకర్ ఇంకా కదలడానికి కూడా భయపడుతున్నాడు. మనుషులు అల్లా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.